హాయ్ అండి. మళ్ళీ అత్తా కోడలు ఇద్దరైతే కిచెన్లో ప్రత్యక్షమయ్యారనమాట. మధ్యాహ్నం పాయ దోశ తిన్నాము, మార్నింగ్ అయితే పరోటాలు తిన్నాము, మళ్ళీ నాతో పాటు టీ అయితే ఒక 2 సార్లు తాగారు. ఇప్పుడు మళ్ళీ స్నాక్స్కి రెడీ అవుతుందన్నమాట మా వదిన. ఏం స్నాక్స్ చేస్తున్నారు వదిన? ఇది కార్న్ వదిన. ఇది మామూలు కార్న్, స్వీట్ కార్న్ కాదు, నార్మల్ కార్న్. నార్మల్ కార్న్. ఇది మాకు బెంగళూరులో ఈ కార్న్ బొగ్గుల మీద ఏం చేస్తే 60 రూపీస్ అండి. అవును, అందుకని మేము నగిరికి వచ్చాం కాబట్టి మా మామతో ఇది మేము తెప్పించుకొని మా డాడీకి చెప్పి మా డాడీకి చెప్పింది ఆలస్యం అండి. 1-2 తెమ్మంటే ఒక బ్యాగ్ నిండా పట్టుకొని వచ్చి ఇచ్చారనమాట. ఇంకా మా వదిన అయితే దీన్ని మంచిగా ప్రిపేర్ చేసి ఇస్తుంది. మాకు వేరే ఏం పని ఉంది తినడం తప్ప. ఇది ఇట్లా పీల్ చేసుకోవాలండి. దీన్ని ఇట్లా పెట్టి స్టవ్ పైన ఇట్లా కాల్చుకోవడం స్టెప్ బై స్టెప్. ఓకే, మా మమ్మీకి మా వదినకి ఇట్లాంటివి చాలా ఇష్టం అండి. నేనైతే పెద్దగా లైక్ చేయను ఇవన్నీ, ఏవో వాళ్ళతో పాటు కొన్ని తింటా అంతే కదా మమ్మీ? అదే కదా, నన్ను అనలేదే అనుకున్నా, అనేసావా? తింటానమ్మా, మంచిదండి. ఇది ఉడకబెట్టి తింటే దీంట్లో ఉన్న ఇదంతా వెళ్ళిపోతుంది. ఇట్లా మనం స్టవ్ మీద అంటే కొందరు ఏమనుకుంటారంటే గ్యాస్ వేస్ట్ అనుకుంటారు, కానీ అంత టైం ఏం వేస్ట్ అవ్వదు. జస్ట్ ఒక 5 మినిట్స్ మన ఆర్గానిక్ మన అక్కడ బొగ్గుల మీద కన్నా మనం తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే హెల్దీగా బాగుంటుందండి. ఇది అయిపోయాక ఉప్పు కారం వేసుకొని లెమన్ తో వాళ్ళు పెట్టినట్టు దాని మీద స్ప్రెడ్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుందంటబ్బా. పట్టుకోమా, నీకు కాలదులే చెయ్యి అంతా. నువ్వు సూపర్ డూపర్ ఉమెన్ కదా. ఏమ్మా, మీరు ఆల్రెడీ ఒకటి చేసేసుకొని తిన్నారా? ఖాళీ చేశారు. ఇప్పుడు ఇందులో కూడా బాగా ఉన్నాయి కదా, వేయించి తినండి. తప్ప ఈ లెమన్ రైస్లు, టమోటా పులావ్ వీళ్ళిద్దరు తినే రెసిపీస్ అండి, తినే ఐటమ్స్ అనమాట. మా వదిన మా మమ్మీ. నేను కంప్లీట్ ఆపోజిట్ వీళ్ళిద్దరికి. ఇవే నాకు ఇష్టమైనవి. ఏం తెలుసా? ఇడ్లీ, దోశలు, టీ, కాఫీ, మష్రూమ్స్ బిర్యానీ. వీళ్ళిద్దరు టేస్ట్ ఒకటి, నా టేస్ట్ ఒకటి. కారం ఉండమా, మంచిగా కాలిందే. సూపర్. ఏమంత గ్యాస్ కూడా పట్టడం లే, ఉడికేటప్పుడు ఎంత పడుతుంది. లెమన్, కారము, ఉప్పు ఇలా పెట్టుకొని ఇలా వైట్